గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనము ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కొత్తగా చేర్చినటువంటి ఇండెక్స్ నెంబర్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాము. ఇండెక్స్ నెంబర్ అంటే ఏంటి, అసలు దానిలో టైప్స్ ఏంటి, అది ఎందుకు వాడతాం మనం అనేది చూద్దాము. ఇండెక్స్ నెంబర్ అంటే ఏ నెంబర్ దట్ షోస్ హౌ మచ్ ప్రైస్, క్వాంటిటీ ఆర్ వాల్యూ చేంజ్డ్ కంపేర్డ్ టు ఏ బేస్ ఇయర్. అంటే ఒక వస్తువు యొక్క ధర లేదా పరిమాణము బేస్ ఇయర్తో పోల్స్తే ఎంత పెరిగింది లేదా ఎంత తగ్గిందని మనం తెలుసుకోవడానికి ఈజీగా వస్తుందన్నమాట. ఇండెక్స్ నెంబర్ బేస్ ఇయర్ మనం 100 తీసుకుంటాము. ఎందుకు అంటే 100 అనేది ఈజీగా మనం పోల్చడానికి వస్తుంది. 100 ఉంటే ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ ఇయర్ 120 అయిందనుకోండి, 20 పెరిగిందని చెప్పడానికి వస్తుంది. ఒకవేళ 80 అయిందనుకోండి, 20 తగ్గిందని చెప్పడానికి వస్తుంది. అందుకే 100 మనం బేస్ ఇయర్గా తీసుకుంటాము, ఈజీగా అర్థం కావడం కోసము. సో దీన్ని ఎగ్జాంపుల్ వైజ్గా తీసుకుంటే 2010లో రైస్ 1 kg 20 ఉంటే 2026లో రైస్ 1 kg 40 అయిందనుకోండి, మనం ఇలా చేయొచ్చు. చూస్తున్నట్టుగా మీరు ఇండెక్స్ నెంబర్ = 40/20 × 100 = 200. అంటే 2 రెట్లు పెరిగిందని చెప్పవచ్చు, లేదా 100% పెరిగిందని మనం చెప్పడానికి వస్తుందన్నమాట. ఈ విధంగా ఈజీగా ఒక ప్రాబ్లమ్ని కానీ, ఒక సిచ్యువేషన్ని, ఒక సిరీస్ని అర్థం చేసుకోవడానికి, ఒక సమస్యను అనాలిసిస్ చేయడానికి ఇండెక్స్ నెంబర్ని మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగిస్తాము. అయితే ఇందులో టైప్స్ చూసినట్లయితే ప్రైస్ ఇండెక్స్, క్వాంటిటీ ఇండెక్స్, ఇది ప్రొడక్షన్లో వాడతారు. సో కస్టమర్ ప్రైస్ ఇండెక్స్, ఇది మనకు ఇన్ఫ్లేషన్ కానీ డిఏ పెంచడం కోసము ఎంప్లాయీస్కి వాడతాము. సెన్సెక్స్ అంటే మీకు తెలుసు, షేర్ మార్కెటింగ్లో వాడతాము. ఈ విధంగా 4 టైప్స్ మనం చూడవచ్చు ప్రాథమికంగా. అదే మనం యూజెస్ చూసినట్లయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ డిఏస్ పెంచే విషయంలో ప్రైస్ పెరిగేదాన్ని బట్టి మనకు డేర్నెస్ అలవెన్స్ పెంచుతారు. అదేవిధంగా బిజినెస్లో కూడా మనకు చెక్ చేసుకోవడానికి పనికి వస్తుంది. కంపేర్ చేసినప్పుడు అంటే ఇప్పుడు గోల్డ్ రేట్ లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, లేదా గత 2 years బ్యాక్ ఎంత ఉంది, ప్రజెంట్ ఎంత ఉంది, కంపేర్ చేసడానికి పనికి వస్తుంది. పాలసీ మేకింగ్లో కూడా ఇది వాడతారు.